ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి, ఎస్జిటి మ్యాథ్స్ మెథడాలజీలోని 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ అని పేర్కొన్నది కొఠారి కమిషన్. మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ అని పేర్కొన్నది ఎవరంటే కొఠారి కమిషన్. క్రింది వాటిలో విద్యార్థుల సమగ్ర ప్రగతిని, సామర్థ్యాలు అంచనా వేయడానికి ఉపయోగించే ప్రక్రియలన్నింటినీ కలిగి ఉండేది మదింపు. సమగ్ర ప్రగతి మొత్తం సమగ్రంగా అన్ని ఓన్లీ విద్యా విషయాలే కాక మిగిలినవన్నీ అన్నీ కలిపి ఉండేది మదింపు. బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేయి మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం. విద్యార్థులు తమకు తాము నేర్చుకుంటూ, పరీక్షించుకుంటూ సరిచేసుకుని మదింపు విధానం. అభ్యసనతో పాటు మదింపు. విద్యార్థులు తమకు తాము నేర్చుకుంటూ అంటే అభ్యసనం చేసుకుంటూ మదింపు చేసుకుంటారు, అది అభ్యసనంతో పాటు మదింపు. క్రింది వాటిలో నిర్మాణాత్మక మదింపునకు సంబంధం లేని అంశం. నిర్మాణాత్మక మదింపు అంటే బ్లూ ప్రింట్. ఏబీజీ ఈక్వల్ 5 సెంటీమీటర్లు, బీసీ ఈక్వల్ 4 సెంటీమీటర్లు, సిఈజీ ఈక్వల్ సెంటీమీటర్ లెవెల్, సెంటీమీటర్లు ఒక 2-3 సెంటీమీటర్లు అనుకోండి. కొలతలతో త్రిభుజం ఏబీసీని నిర్మించుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం అంటే గీతల నుంచి వాక్యానికి, వాక్యం నుంచి గీతాలకు తీసేవి అంటే డయాగ్రామ్ గీసేది ఏంటంటే ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరించడం. కరెక్ట్ ఆన్సర్ 3. ఇది జిఎస్ 2018లో వచ్చింది. నిర్ణీత కాలంలో బోధన జరిపిన తర్వాత ఆశించిన విద్యా ప్రమాణాలు ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి చేసే ప్రక్రియ. ఏ మేరకు సాధించారో సంకలన మూల్యాంకనం. నిర్ణీత కాలంలో ఒక నిర్ణీత కాలం పెట్టుకొని బోధన జరిపిన తర్వాత ఆశించిన విద్యా ప్రమాణాలు ఏ మేరకు సాధించారో తెలుసుకోవడం చేసే ప్రక్రియ సంకలన మూల్యాంకనం. విద్యార్థి 1 నుంచి 100 వరకు గల సంఖ్యలను రాస్తే ఆ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకన సాధనం నిర్ధారణ మాపనలు. క్రింది వల్ల సమాధానం ఎంపిక చేయవలసిన రకం కానిది. సమాధానాలు ఎంపిక చేయవలసిన జతపరచలు ఎంపిక చేసుకుందాం, ప్రత్యేక ప్రశ్నలు ఎంచుకోవడం, మాస్టర్ లిస్టులో కూడా ఎంపిక చేసుకోవడం, ఖాళీని పూరించడంలో ఎంపిక చేయడం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. నిర్మాణాత్మక మదింపులో లఘు పరీక్ష. స్లిప్ టెస్ట్ కేటాయించిన మార్కులు 20 మార్కులు. నిర్మాణాత్మక మదింపులో స్లిప్ టెస్ట్కి 20 మార్కులు. క్రింది వాటిలో సంగ్రహణాత్మక మదింపునకు సంబంధించిన అంశం. బ్లూ ప్రింట్. సంగ్రహణాత్మక మదింపులో బ్లూ ప్రింట్ ఉంటుంది. ప్రాథమిక తరగతిలో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సమస్య సాధనకు కేటాయించిన మార్కుల శాతం 50%. ప్రాథమిక తరగతుల్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సమస్య సాధనకు కేటాయించిన మార్కుల శాతం 50%. 50% ఎందుకు అంటారంటే ఓరల్ రైటింగు ఈ కలిపి అది 10%, 40%, టోటల్గా 50% ఉంటుంది. విద్యార్థులు ధనాత్మక, రుణాత్మక సంఖ్యలను సంకలనం చేయనప్పుడు చేయి దోషాలను గుర్తించడానికి ఉపయోగించే మాపనం లోప నిర్ధారణం. సంఖ్యలను చేయనప్పుడు దోషాలను గుర్తించడం కంటే లోప నిర్ధారణ. లోపాలను గుర్తించడం, దోషాలను గుర్తించడం. క్రింది వాటిలో లఘు సమాధాన ప్రశ్న రకానికి చెందింది. లఘు సమాధాన ప్రశ్నలు అంటే ఖాళీని పూరించడం, జతపరచడం, ప్రత్యామ్నాయ పరీక్షలు, మాస్టర్ లిస్ట్ వరకు కాదు, ఖాళీని పూరించడం లఘు సమాధాన ప్రశ్నలు. క్రింది వాటిలో బ్లూ ప్రింట్లో లేనిది కఠిన స్థాయి భారత్వం. బ్లూ ప్రింట్లో ఏముండదండి, కఠిన స్థాయి భారత్వం ఉండదు. క్రింది వాటిలో విషయనిష్ట ప్రశ్న రకానికి చెందనిది పూరణం. విషయనిష్ట ప్రశ్న రకానికి చెందనిది ఏంటంటే పూరించడం అనేది రాదు. క్రింది వాళ్ళు వ్యాసరూప ప్రశ్న లక్షణం అల్ప విశ్వసనీయత చాలా తక్కువగా ఉంటుంది వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో. విద్యార్థి యొక్క కౌశలాన్ని మదింపు చేయడానికి ఉపయోగపడే పరీక్షలు. కౌశలాన్ని మదింపు చేయడానికంటే అంటే ఒక స్కిల్స్ని లోపల ఉండే మానసిక కౌశలాన్ని మదింపు చేయడానికి ఉపయోగపడేది ప్రయోగ పరీక్షలు. తర్వాత సంగ్రహణాత్మక ప్రశ్నపత్రంలో విషయనిష్ట పరీక్షలకు ఇవ్వాల్సిన భారత్వం 10%. సంగ్రహణాత్మక ప్రశ్నపత్రంలో విషయనిష్ట ప్రశ్నలకు ఇవ్వాల్సిన భారత్వం ఎంత అంటే 10%. గణితమునందు ఇంటి పని యొక్క విజయం దీనిలో ఇమిడి ఉంటుందని క్రమంగా చూడడం, సరిదిద్దడం, పరిపుష్టినివ్వడం. గణితమునందు ఇంటి పని యొక్క విజయం దీనిలో ఇమిడి ఉంటుందని క్రమంగా చూడడం, సరిదిద్దడం, పరిపుష్టినివ్వడం. క్రింది వాటిలో బహుళచ్చు ప్రశ్నల తయారీకి సంబంధం లేని నియమం. ఇది ES 2012లో వచ్చింది. ప్రశ్నలు ప్రత్యామ్నాయ జవాబుల సమానంగా ఉండకూడదు. సమానంగా ఉండాలి, సమానంగా ఉండకూడదని ఇచ్చారు కాబట్టి సంబంధం లేదు. విద్యార్థి క్రమంగా ప్రతి సంవత్సరం పొందిన వాస్తవిక ప్రగతి సమాచారాన్ని సూచించేది క్యుములేటివ్ రికార్డు. విద్యార్థి క్రమంగా ప్రతి సంవత్సరం పొందిన వాస్తవిక ప్రగతి సమాచారాన్ని సూచించేది క్యుములేటివ్ రికార్డు. ప్రతి సంవత్సరం వాస్తవిక ప్రగతి అంటే క్యుములేటివ్ రికార్డు. 34, 62, 15, 70, 75, 5 సంఖ్యల ఆరోహణ క్రమంలో రాయండి అనే ప్రశ్న ద్వారా విద్యార్థులు విద్యా ప్రమాణాలు అంటే కారణాలు తెలపడం. కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వాళ్ళ నిరంతర సమగ్ర మూల్యాంకనం సంబంధం లేనిది లోప నిర్ధారణ పరీక్ష. క్రింది వాళ్ళ నిరంతర సమగ్ర మూల్యాంకనం సంబంధం లేనిది అంటే లోప నిర్ధారణం. ప్రాథమిక స్థాయిలో 1-2 తరగతులు సంగ్రహణాత్మక మదింపులో మౌఖిక ప్రశ్నలు కేటాయించిన మార్కుల శాతం చెప్పాను కదా. మౌఖిక ప్రశ్నలు అది సమస్యలు సాధించడంలో మౌఖిక ప్రశ్నలకు 40%, రాతకేమో 10%, మొత్తం టోటల్గా 50%. మౌఖిక ప్రశ్నలు కేటాయించింది 40%. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే మూల్యాంకన సాధనం ప్రాజెక్ట్ పనులు. నిర్మాణాత్మక మూల్యంలో ప్రాజెక్ట్ పనులు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 3. 365, 230 కంటే ఎక్కువ అను వాక్యాన్ని ఈ గుర్తును ఉపయోగించి రాయండి అను ప్రశ్న ద్వారా విద్యార్థులు కింది విద్యా ప్రమాణాన్ని పరీక్షించవచ్చు. వ్యక్తపరచ భావాలను వ్యక్తీకరించడం.
విద్యార్థుల విద్యా వికాసాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే మూల్యాంకన సాధనం నియోజనాలు. విద్యా వికాసాన్ని అంచనా వేయడానికి నియోజనాలు, రకరకాల నియోజనాలు ఉంటాయి. క్రింది వాళ్ళలో వస్త్రాశ్రయ అంటే లేదా వస్తు ఆశ్రయత అధికంగా ఉండే ప్రశ్నలు, విషయనిష్ట ప్రశ్నలు. వస్తు ఆశ్రయత ఎక్కువగా ఉండేవి విషయనిష్ట ప్రశ్నలు. ఇచ్చిన జాబితాలోని ఒక అంశం మిగిలిన అంశాలకు భిన్నంగా ఉంటుంది. భిన్నమైన అంశాన్ని గుర్తించడం ఇచ్చే ప్రశ్నలు ఏ రూప ప్రశ్న అంటారంటే వర్గీకరణ రూపం. ఇచ్చిన జాబితాలో ఒక అంశం మిగిలిన అంశాల కంటే భిన్నంగా ఉంటుంది. భిన్నమైన అంశాన్ని గుర్తించడంపై ఇచ్చే ప్రశ్నను ఏ రూప ప్రశ్న అంటారు? వర్గీకరణ రూపం అంటారు. విద్యార్థి 4x+4 = 0 అనే వర్గ సమీకరణం ఒక మూలం -1 అని సూచించినట్లయితే ఇది అవగాహన ఫలితాలను సరి చూస్తాడు. 3/8 + 2/8 సమస్య సాధనకు సంఖ్యారేఖపై చూపించము. సంఖ్యారేఖపై చూపించడం అంటే అంకెలనేమో రేఖాచిత్రాలు అంకెలంటే దృశ్యీకరించాలి. ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ. తరగతిలో ఒక విద్యార్థి స్థానాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడే మూల్యాంకన సాధనం సంగ్రహణాత్మక మదింపు. తరగతిలో విద్యార్థి యొక్క స్థానాన్ని సంగ్రహణాత్మక మదింపు. నిర్మాణాత్మక మదింపు అంటే భావనలు నిర్మాణ దశలో ఉన్నాయో లేవా ఆ దశలో నిర్మాణాత్మక మూల్యాంకనం. టోటల్గా సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే ఒక తరగతిలో విద్యార్థి యొక్క స్థానాన్ని, అంటే ఆ యొక్క స్థానం ఎలా ఉంది, ఎక్కువ ఉన్నాడా తక్కువ ఉన్నాడా, ఇది మిడిల్ స్టేజ్లో ఉన్నాడా లేకపోతే ఎంతకంటే తక్కువ ఉన్నాడా ఎందుకంటే అలాంటివి కూడా చూస్తారు. సంగ్రహణాత్మక మదింపులు. నిర్మాణాత్మక మూల్యంలో ప్రాజెక్ట్ పనులకు కేటాయించిన మార్కుల శాతం 20%. ప్రాజెక్ట్ పనులకు 20%. గణితానికి సంబంధించి నిర్వచనాలు, లక్షణాలు, ధర్మాలు ఇవన్నీ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. నిర్వచనాలు, లక్షణాలు, ధర్మాలు అనేసరికి నిర్వచనం ఎవడిచ్చాడు లేకపోతే ఈ నిర్వచనం ఎవరిది అన్ని అనేసరికి ధర్మాలు లక్షణాలు రాయండి, ధర్మాలు రాయండి అనేసరికి సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వాళ్ళలో పోటీ పరీక్షలకు ఉపయోగించే ప్రశ్నల రకం బహుళైచ్ఛిక ప్రశ్నలు. మనం కూడా అది చేస్తాం కదా. విద్యార్థి గణిత భావనల పట్ల అభ్యసన స్థాయి, అవగాహన స్థాయి, విశ్లేషణ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇవ్వదగిన నియోజనాలు. వ్యాసక్తుల భాగం. దీని వ్యాసక్తుల భాగం అంటే విద్యార్థి గణిత భావనల పట్ల అవగాహన స్థాయి. వ్యాసక్తుల భాగం అంటే మొత్తం బోధన కంప్లీట్ అయిపోయిన తర్వాత అవగాహన స్థాయి, విశ్లేషణ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇవ్వదగిన నియోజనాలు ఏంటంటే వ్యాసక్తుల భాగం. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం సత్యం లేదా అసత్యం. ఇవి ప్రత్యామ్నాయ ప్రశ్నలు. సత్యం లేదా ఇది లేదా అది ప్రత్యామ్నాయ ప్రశ్నలు. రూపంలో ఉండే ప్రశ్నలు ఏంటంటే ప్రత్యామ్నాయ ప్రశ్నలు. గత డిఎస్సి మరియు టెట్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు. క్రింది వాటిలో ఒకటి రూపాత్మక మూల్యాంకన ఉద్దేశం కాదు. విద్యార్థులను పోల్చడం. రూపాత్మక మూల్యాంకన విద్యార్థులను పోల్చకూడదు. ఇదే నెగిటివ్గా ఉంది 4 చూస్తే, కాబట్టి అది పెట్టుకోండి. స్వతంత్ర భావ వ్యక్తీకరణ అవకాశం ఇచ్చే ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. స్వతంత్ర భావ వ్యక్తీకరణ కంటే వ్యాసరూప ప్రశ్నలు. ఈ రకమైన మూల్యాంకనం అభ్యసన కృత్యాల నాణ్యత, అభ్యసనంలో పునర్బలనం, మదింపు చేయడానికి సహాయపడుతుంది. రూపణ మూల్యాంకనంలో అభ్యసన కృత్యాల నాణ్యత ఉంటుంది. అభ్యసనంలో పునర్బలనం, మదింపు చేయడం కూడా ఉపయోగపడేది రూపణ మూల్యాంకనం. ఒక విద్యార్థిలో తరగతి మొత్తం యొక్క అభ్యసనం అందులో నిర్దిష్టమైన బలదుర్బలాంశాలను కనుగొనుటకు వీలు కల్పించే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. అంటే బలాలు లేకపోతే బలం లేనివి అవన్నీ తెలియజేయడానికి లేకపోతే తెలుసుకోవడానికి ఉపయోగపడేది. అందులో వారిలో ఉండే లోపాలు తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏంటంటే సింపుల్గా లోప నిర్ధారణ మూల్యాంకనం. సంవత్సరాంత పరీక్షల్లో గణిత నిష్పాదన ఆధారంగా విద్యార్థులను వర్గీకరించి మూల్యాంకన రకం సంకలనం మరియు సంకలనం. సమగ్ర సంగ్రహణాత్మక మూల్యాంకనం సిసిఈను దురుద్దేశపరిచిన ఒక ముఖ్య పరిజ్ఞానం ఉంటుంది. ఇది నెగిటివ్. ఇది విద్యార్థికి సంబంధించి నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రాధాన్యత గల ప్రశ్న అంశం సమగ్ర అభివృద్ధి. కొంతకాలం అభ్యసనం జరిగిన తర్వాత సాధారణ మాపనం చేయ పరీక్ష సాధన పరీక్ష. వృత్తం పై/r² చతురస్రం డాష్. ఇది ఈ రకమైన ప్రశ్న సాదృశ్య రూపం. మీరు సంసర్గం రాయకండి, సాదృశ్యం అది. విద్యార్థుల్లో అభ్యసన ప్రతిబంధకాలు లెర్నింగ్ డిఫికల్టీస్ కారణాలు కనుటకు ఎప్పుడైనా డిఫికల్టీస్ దోషాలు తెలియజేయడానికి లోప నిర్ధారణ మూల్యాంకనం. ఈ క్రింది వాటిలో ఒకటి విషయ నిష్ట రూప పరీక్షలకు పరిమితి. హెచ్చుస్థాయి మానసిక సామర్థ్యాలు పరీక్షించడం మన ఎగ్జామ్లో కూడా జరుగుతూ ఉంటుంది కదా. విషయ నిష్ట పరీక్షలు ఆబ్జెక్టివ్ టెస్ట్లో మనం ఉన్న స్థాయి కంటే ఎక్కువ స్థాయిని కూడా పరిశీలిస్తూ ఉంటారు. క్రింది వాళ్ళ ఉత్తమ మూల్యాంకన లక్షణం కానిది ఆత్మాశ్రయత కలిగి ఉండాలి. మూల్యాంకన లక్షణం కానిది కింద ఉత్తమ మూల్యాంకనం ఆత్మాశ్రయత కలిగి ఉండకూడదు, కానీ కలిగి ఉండాలని ఇచ్చారు కాబట్టి లక్షణం కానిది కరెక్ట్ ఆన్సర్ 2. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి చెందని లక్ష్యం విద్యార్థి ఎక్కువ మార్కులు సాధించాలి తయారు చేయడం. మార్కులతో సంబంధం లేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అభ్యసన అనుభవాలు కల్పించి వాళ్ళకి ఇంత అభ్యసన అనుభవాలు రావాలి అనేదాన్ని తెలియజేస్తారు తప్ప మార్కులు నీకు ఇంత రావాలనేది మాత్రం ఉండదు. కానీ జరిగేది మాత్రం అదే. గణిత పాఠ్యపుస్తక మూల్యాంకన విధానం అంటర్ స్కోర్. ఈ 4 గణిత పాఠ్యపుస్తక మూల్యాంకన విధానం ఏంటంటే అంటర్ స్కోర్ కార్డు. లక్ష్యాత్మక పరీక్ష రకానికి చెందనిది. వ్యాసరూప పరీక్షలు లక్ష్యాత్మక పరీక్ష చెందవు. కింది ఉన్న ప్రశ్న ఈ రకానికి చెందిన ప్రశ్న. చతురస్రం 4A వృత్తం. ఇది సాదృశ్యం. ఆల్రెడీ ఒక బిట్ వచ్చింది కదా. బోధనాభ్యాసం పరీక్ష జరుగుతున్నప్పుడు చేసేది. నీత అభ్యాసకుల బలాలు బలహీనత తెలుసుకోవడానికి ఉద్దేశించిన పరీక్షలు నిర్ధారణ పరీక్షలు. బలాలు బలహీనత తెలుసుకోవడానికి ఉద్దేశించిన పరీక్షలు ఏంటంటే నిర్ధారణ పరీక్షలు. ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి.
ఆల్రెడీ టిక్ పెట్టాం కానీ ఒకసారి మరోసారి చూసుకోండి. థ్యాంక్ యూ.